హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 3 జూన్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్ట్ నేమ్స్, అదేవిధంగా వేకెన్సీస్, కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో టోటల్గా 62 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇంటర్మీడియట్లో 60% ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. హిందీ, ఇంగ్లీష్లో చదవటం, రాయటం, మాట్లాడడం వచ్చి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత వయసు విషయానికి వస్తే 27 సంవత్సరాలు ఉండాలి, మించకూడదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు, ఓబీసీ అభ్యర్థులకు, నాన్ క్రిమి లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఏళ్ళు, మాజీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే 21,000 నుంచి 22,500 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. ప్లస్ దీంతోపాటు అలయన్సెస్ అనేది కూడా ఇస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూన్ 11 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 2 తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 100 రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నావీ ముంబై నుంచి పలు విభాగాల్లో 36 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించి 2 పోస్టులు, టెక్నీషియన్కి సంబంధించి 21, యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్కి సంబంధించి 1 పోస్టు, షంటింగ్ ఆపరేటర్కి సంబంధించి 12 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ ప్రకారం ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే మే 1 నాటికి పోస్ట్ ప్రకారం 50 నుంచి 55 సంవత్సరాలు అనేది మించకూడదన్నమాట. ఓబీసీలకు 3 years, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే పోస్ట్ను అనుసరించి 11,392 నుంచి 50,060 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. జూన్ 22, 23 ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ చాందిపూర్, బాలసోర్ నుంచి 27 పెయిడ్ ఇంటర్న్షిప్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 months అనమాట. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఈ యొక్క విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎంపిక అనేది విద్యార్హతల్లో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో టెంపరీ బేసిస్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ ఎస్బియు డివిజన్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క పోస్టులు వచ్చేసరికి టోటల్గా 56 పోస్టులు అనేవి ఉన్నాయి. అప్లికేషన్ ఫీ వచ్చే విషయానికి వస్తే 450 రూపాయలుగా ఉంది. అప్లై చేసుకోవడానికి 8th జూన్ అనేది లాస్ట్ డేట్గా ఉందన్నమాట. సో దీని తర్వాత ద నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. టోటల్ నెంబర్ వచ్చేసరికి 17 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 8th జూన్ అనేది లాస్ట్ డేట్గా ఉంది. సో దీని తర్వాత బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ కోల్కతా నుంచి ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్స్కు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 62 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్ ఫీ 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బిఫోర్ 9th జూన్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ నుంచి ఒప్పంద ప్రాతిపాదికన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 20 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మల్టీమీడియా, యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్,
డిజిటల్ ఫోటోగ్రాఫర్, మెకానిక్ మోటార్ వెహికల్ ఈ యొక్క విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సాలరీ విషయానికి వస్తే 44,428 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 28 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఎంపిక అనేది ట్రేడ్ టెస్ట్, రిటర్న్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 30th జూన్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై నుంచి 30 అపారెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టెక్నీషియన్ అపారెంటిస్ డిప్లొమా విభాగంలో 8 పోస్టులు, గ్రాడ్యుయేట్ అపారెంటిస్ 22 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి ఏడాది అంటే 1 year ఆఫ్ ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిప్లొమా, బీఈ ఆర్ బీటెక్, లేదంటే బీఎస్సీ, లేదంటే బీకామ్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి డిప్లొమా టెక్నీషియన్ అపారెంటిస్కు 12,000, గ్రాడ్యుయేట్ అపారెంటిస్కు 13,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ అనేది ఎన్ఐటి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి జూన్ 10th ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ నుంచి దేశవ్యాప్తంగా పలు విభాగాల్లో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి బెంగళూరు, చెన్నై, నోయిడా, పూణే, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, మొహాలి, కోల్కతా, తిరువనంతపురం, గౌహతి మొదలైన ప్రాంతాలు ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ మొదలైనటువంటి పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇందులో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ వైజ్గా సంబంధిత విభాగంలో బీఈ లేదంటే బీటెక్, ఎస్సీవీటీ, ఐటీఐ, డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, సిఏ, ఎల్ఎల్ఎం, సిఎస్, సిఎంఏ, ఎంబీఏ, పీజీ, ఎల్ఎల్బి, పిహెచ్డి అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే ప్రాజెక్ట్ అసోసియేట్కు 8,750 నుంచి 35,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ టెక్నీషియన్కు 25,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్కు 28,000, ప్రాజెక్ట్ ఇంజనీర్కు 50,000, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్కు 75,000, ప్రాజెక్ట్ ఆఫీసర్కు 55,000, ప్రాజెక్ట్ మేనేజర్కు 1,60,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. వయసు విషయానికి వస్తే పోస్ట్ వైజ్గా 30 నుంచి 56 years వరకు మించకూడదన్నమాట. ఎంపిక అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 20వ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు అనేవి టెక్నికల్ విభాగంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో మనకి అన్రిజర్వ్కి సంబంధించి 26, ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీ ఎన్సీఎల్కు 16, ఈడబ్ల్యూఎస్కు 5 అనేది కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది గేట్ స్కోర్ 2026 ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ యొక్క ఉద్యోగాలకి ఎంపిక అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు గేట్ 2020 స్కోర్ ఉండాలన్నమాట. సో ఎక్కడైతే మనకి ఈ యొక్క 31 ఆగస్ట్ లోపు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆగస్ట్ నాటికి మీ యొక్క డిగ్రీ ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే. వయసు విషయానికి వస్తే 30 ఏళ్ళు అనేది మించకూడదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ ఎన్సీఎల్కు 3 ఏళ్ళు, కేటగిరీ వైజ్ని బట్టి 10 years, 13 years, 15 years అనేది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే 56,100 నుంచి 1,77,500 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 15 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత
మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్తో బీఈ ఆర్ బీటెక్ లేదంటే ఎంఎస్సీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఈ యొక్క డిగ్రీస్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే 30 years అనేది మించకూడదు. మిగతాది మనకి ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఉంటుందో వాటికి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 2,000 రూపాయల చొప్పున ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 1,000 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. శాలరీ విషయానికి వస్తే నెలకి 16,400 నుంచి 40,500 రూపాయల వరకు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి టెంటేటివ్గా మనకి ఆగస్ట్ అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి July 3rd అనేది లాస్ట్ డేట్గా ఉంది. ఇవాళ అంటే June 3rd రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు అనేవి ఎన్టీపీసీ, నీప్కో నుంచి రావడం జరిగింది. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, అదేవిధంగా ఎంఎస్సీ, ఎంటెక్ కానీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని తర్వాత వెటర్నరీ డాక్టర్ పోస్టులు అనేవి ఎన్ఐఐ నుంచి రావడం జరిగింది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఐఐటి మద్రాస్ నుంచి ఇంజనీర్ జాబ్స్ గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఎస్సీ అనేది ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్, అదేవిధంగా అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడాను కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు త్రూ ఆ లింక్స్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియో కంటే ముందుగానే త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు డైలీ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్స్లో జాయిన్ అవ్వలేదో ఆ ఛానల్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.